మనం కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి సో రైతుల సమస్యలపై చర్చిద్దాం, రైతులకు ఏ ప్రభుత్వం బాగా చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసిందా అనే అంశాలపై బహిరంగంగా చర్చిద్దామని చెప్పేసి కూడా కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, మోడీ వస్తారా, ఎవరు వస్తారో రండి మేము కూడా వస్తాం మా కార్యకర్తలను పట్టుకుని చెప్పేసి కూడా చాలా కూడా కంఠాపదంగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సవాల్ని కూడా కేటీఆర్ స్వీకరించడం జరిగింది. కేటీఆర్ స్వీకరించేసి ఏమంటున్నాడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో వచ్చేసి, సో రేవంత్ రెడ్డి గారు నేను మీకోసం ఒక కుర్చీ వేసిన హానబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మీకోసం కుర్చీ రెడీ చేసిన, మీరు ఎప్పుడు వస్తారా సో మీతో చర్చించుదామని చెప్పేసి కూడా కేటీఆర్ కనుక చూసుకుంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కూడా రావడం జరిగింది. సో ఎదురు చూడడం జరిగింది. చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి వచ్చిన దాఖలు లేవు. రేవంత్ రెడ్డి తరఫున వచ్చిన వాళ్ళ మంత్రివర్గం కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవరు వచ్చిన దాఖలు లేవు. సో చూసుకునే కనుక కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏంటంటే సో మేము కేటీఆర్ తో మాట్లాడేంత స్థాయి కాదు మాది, మా స్థాయి అంతా కూడా కేసీఆర్ తో మాట్లాడే స్థాయి అని చెప్పేసి లిటరల్లీ వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మీది కేటీఆర్ స్థాయా కేసీఆర్ స్థాయి అనేది సెకండరీ థింగ్. సో ఇంకొక క్యాండిడేట్ ఒక ఎమ్మెల్సీ అంటుండగా కేటీఆర్ అంత బచ్చడంతో మేము మాట్లాడేంత అవసరం లేదు. సో అలాంటి అలాంటి తక్కువ పర్సన్ తో మేము మాట్లాడమని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. సో చెప్తున్న విషయం ఏంటంటే మేము డైరెక్ట్ కేసీఆర్ తో డీల్ చేస్తాం, సో మేము కూడా కేసీఆర్ తోనే మాట్లాడదాం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక విషయం బచ్చగాడ చిన్నవాడ పెద్దవాడ అని చెప్పేసి ఒకరినొకరు తక్కువ చేసుకునే అంత అవసరం లేదు. ఇక్కడ కనుక చూసుకుంటే మీరు సవాల్ విసిరు కేటీఆర్ వస్తాడో కేసీఆర్ వస్తాడో అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. సో దాన్ని కేటీఆర్ స్వీకరించిండు. సో మీరు దేనికైనా సిద్ధం, ఎక్కడికి రమ్మంటారు. సో నేనైతే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో మీరు రండి మాట్లాడదాం తేల్చుదాం. సో మీ ప్రభుత్వం బాగా చేసిందా, మా ప్రభుత్వం బాగా చేసిందా, మీ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిందా, మా ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చిందా, సో మీ ప్రభుత్వం టైం టు టైం రైతు భరోసా ఇచ్చిందా, మా ప్రభుత్వం టైం టు టైం రైతు బంధు ఇచ్చిందా, సో ఎన్నది మొత్తం కూడా మనం చూసుకుందాం అని చెప్పేసి కూడా కేటీఆర్ మాత్రమే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడడం జరిగింది. చూసుకుంటే కనుక నాకు తెలిసిన విషయం ప్రకారం అయితే ఎవరు కూడా రాలేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి రాలేదు, మన మంత్రివర్గం రాలేదు, ఎమ్మెల్యేలు రాలేదు, ఎమ్మెల్సీ రాలేదు, ఈవెన్ ఒక కార్యకర్త కూడా రాలేదు. సో దీని వాళ్ళు చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి పారిపోయిన ఢిల్లీకి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చాలా కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో ఇప్పుడు ఆయన ఒక సవాల్ ఇచ్చిండు, ఆయన బచ్చగాడ పెద్దోడా చిన్నోడా అది వేరే సబ్జెక్టు. సో వాళ్ళొక సవాలు మీరు ఒక సవాల్ విసిరుడు, వాళ్ళు స్వీకరించరు. సో మీరు కూడా వెళ్ళేసి మాట్లాడితే అయిపోతుంది కదా. సో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటే అయిపోతుంది కదా. అది లేకుండా మీరు డైరెక్ట్ కేటీఆర్ తో బచ్చగాంతో మాట్లాడంటే సో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మీరు కేటీఆర్ అని బచ్చగాడు అంటున్నారు. సో మనం కేటీఆర్ తోనే మీరు తలబడి లేకపోతున్నారు, కేటీఆర్ మీరు డీల్ చేయకపోతున్నారు. సో మా బాస్ వస్తే మాత్రం మామూలు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మాట్లాడడం జరుగుతుంది.